గోదావరిలో వరద ఉద్రిక్తత పెరుగుతూ ఉండడంతో దేవీపట్నం మండలం గోందూరులోని గంటిపోచమ్మ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అమ్మవారి కంఠం వరకు నీరు చేరడంతో ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్రిక్తత కొనసాగుతూ ఉండడంతో విగ్రహం పూర్తిగా మునిగే ప్రమాదం ఉంది. అధికారులు తదుపరి ప్రకటన చేసే వరకు భక్తులు ఎవ్వరూ రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. వర్షాలతో గోదావరి నది నిండుకుండలా మారి జలకలను అయితే సంతరించుకుంది. 34,200 క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. అంటే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే 4 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున లంక గ్రామాలు జలమవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అధికారులు ముందస్తు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. మొత్తం అంటే ప్రతి సంవత్సరంలోనే ఇప్పటికే ఈ లోతట్టు ప్రాంతాల వాసులందరూ ఎప్పుడు తమ గ్రామాలు నీటిలో చిక్కుంటాయని బిక్కుబిక్కుమంటూ చిగురుటాకుల్లో అయితే వణికిపోతున్నారు. రాబోయే కాలంలో వర్షాలు విస్తారంగా కురిసి ఈ ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ లంక గ్రామాల ప్రజలు నీటి ముంపుకు గురవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అధికారులు అయితే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ కురుస్తున్న భారీ వర్షాలకైతే పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గొందూరు వద్ద ఉన్న ప్రసిద్ధ ఆలయం గండిపోచమ్మ వారి ఆలయం అయితే వరద నీరు చుట్టుముట్టింది. ఆలయం అంతరాలయంలోకి అయితే వరద నీరు చేరడంతో అధికారులు దర్శనాలను అయితే తాత్కాలికంగా నిలిపివేశారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గొందూరు వద్ద ఈ గోదావరి నదిలో వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. వరద నీరు రావడంతో గండిపోచమ్మ దేవస్థానం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుంది. ఆలయ అంతరాలంలోకి అయితే వరద నీరు ప్రవేశించి అమ్మవారి విగ్రహం తలభాగం వరకు చేరింది. వరద వృద్ధి కారణంగా ఆలయ ప్రాంగణం మొత్తం నీట మునిగిపోయింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆలయాన్ని అయితే అధికారులు తాత్కాలికంగా దర్శనాలను అయితే నిలిపివేశారు. అలాగే వరద ప్రభావంతో ఇందుకూరుపేట, దేవీపట్నం, రంపచోడవరం వైపు వెళ్లే రహదారులు అయితే నీట మునగడంతో రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ అధికారులు అయితే తమ ప్రకటన వెలువడేంత వరకు భక్తులు ఎవరు ఆలయానికి రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మొలలోతు నీటిలోనే ప్రజలు ఇబ్బందులు పడుతూ అమ్మవారి దర్శనానికి అయితే వస్తున్నారు. అమ్మవారి కంఠం వరకు అయితే ఇప్పటివరకే గోదావరి వరద ప్రవాహం చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్న పూర్తిగా ఇక్కడ ఆలయాన్ని అయితే మూసివేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఈ ఆలయానికి చేరుకునే రహదారులన్నీ పూర్తిగా జలదిగ్బంలో తిక్కుపోవడంతో ప్రజలు కూడా తీవ్ర వ్యయ ప్రయాసాలకు వచ్చి మొక్కులు తీర్చుకోవడానికి అయితే అమ్మవారి ఆలయాలకు వస్తున్నారు. ఆలయ అధికారులు అయితే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు, భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నారు. తాము ఒక ప్రకటన వెలువడేంత వరకు దర్శనాలు తిరిగి ఎప్పుడు పునఃప్రారంభిస్తామని చెప్పేంత వరకు భక్తులు ఎవరు ఆలయానికి రావద్దు, వచ్చి ఇబ్బందులు పడొద్దని కూడా అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, రంపచోడవరం నుంచి.